అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఊసారిలా రావే చలి పార్ట్ 1 విందాం. పెళ్లి పనులతో హడావిడిగా వస్తున్న బంధువులతో ఆహ్లాదంగా ఉంది పల్లవి ఇల్లంతా. ఊటీలో సెటిల్ అయిన తెలుగు ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ. అందరికీ పల్లవి చాలా స్పెషల్. అక్కడ కంటికి కనిపించే టీ ఫీల్డ్ అంతా వాళ్లదే. పెళ్లికి ఇంకో 2 రోజులే ఉండడంతో పగలు పనులతో, రాత్రులు ఫోన్లో కబుర్లతో నిద్ర పూర్తిగా కరువైపోయింది పల్లవికి. ఎంతమంది వచ్చినా తన ఆలోచనంతా శ్రీజ గురించే. ఇద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఏ అల్లరైనా కలిసే చేసేవాళ్ళు. పెళ్లికి 10 రోజుల ముందే రావే అంటే ఆ పని ఈ పని అని తప్పించుకుని తిరుగుతూ ఇవాళొస్తోంది. కారు ఇంటి ముందు ఆగగానే ఎగిరిగంతేసి మరీ మీద పడింది. శ్రీజ అని అరుస్తూ. 2 నెలలు కూడా అవ్వలేదు కలిసి. ఏదో 2 ఏళ్ళు అయినట్టు పలకరించుకున్నారు. నిన్నటి వరకు అసలు దీని పెళ్ళేనా అన్నట్టుంది మొహం. నువ్వొచ్చావు, నేలకు కొట్టిన బంతిలా ఎగరడం మొదలుపెట్టింది అని చెప్పారు బంధువులందరూ. ఎప్పుడెప్పుడు ఏ చీర కట్టుకోవాలో, ఏ చీర మీదకి ఏ నగలు పెట్టుకోవాలో అన్నీ శ్రీజనే సెలెక్ట్ చేయాలని పట్టుబట్టి కూర్చోవడంతో అప్పటి వరకు నత్తనడక నడిచిన పెళ్లి పనులు శ్రీజ వచ్చాక చకచకా నడిచాయి. పల్లవి ఒంటికి ఏ చీర బాగుంటుందో, ఎలా కడితే అందం రెట్టింపు అవుతుందో శ్రీజకు తెలిసినట్టు ఇంకెవరికీ తెలియదు. రాత్రి జరిగే మెహందీ ఫంక్షన్కి రెడీ అయ్యారిద్దరు. అసలు పెళ్లి కూతురు ఎవరో తెలియక పెళ్లికొడుకు కంగారు పడిపోతాడేమో నిన్ను ఇలా చూస్తే అని ఆట పట్టించారు అందరూ శ్రీజని. లేత గులాబీ రంగు లెహంగా, దానిపైన ఆమె కళ్ళతో పోటీపడి మెరుస్తున్న చమ్కీలు, బంగారు రంగులో ఒంటి ఛాయితో కలిసిపోయిన చోళీ, లెహంగా చోళీ కలవని చోట తూగుతూ మెలికపడుతున్న నడుము, మాటిమాటికి జారుతూ చూపుల్ని లాగుతున్న దుపట్టా, కళ్ళకి కదలిక మరపొచ్చేలా చేయగల అందం, ఎదురుపడిన ఆడవాళ్ల కళ్ళల్లో కనబడుతున్న అసూయ దిష్టి తీస్తూ ఉంటే, గులాబీ పూల రథంలా 50 కేజీల లావణ్యం సమ్మోహనంగా పెళ్లి మండపం అంతా కలిగి తిరుగుతోంది. అప్పుడే వచ్చాడు మాలోకం, ట్రేలో జ్యూస్ గ్లాసులతో. ఆ ఇంటి పనివాడు. పేరు విన్న ప్రతివారు అదేం పేరు అని అడుగుతారు. కానీ 2 నిమిషాలు ఆగితే తెలుస్తుంది ఆ పేరెందుకు పెట్టారో. ఒకరి వైపు చూస్తూ మరొకరికి జ్యూస్ అందించిపోయాడు. కనురెప్ప వాల్చి తెరిచేలోపు గ్లాసులన్నీ కింద, జ్యూస్ అంతా శ్రీజ లెహంగా మీద. కళ్ళు పెద్దవి చేసి చూసింది అమ్మోర్లా. మండపంలో చాలామంది ఆడవాళ్ళ కళ్ళు చల్లబడ్డాయి అది చూసి. తెల్లవారుజామున మంచులో తడిచిన గులాబీ రేకుల్లా ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. చూడవే, మీ మాలోకంగాడు ఏం చేశాడో, నేను అర్జెంటుగా డ్రెస్ మార్చుకోవాలి అంటూ శ్రీజ పల్లవిని లాక్కెళ్ళింది. తన రూమ్ని రేపటి ఫస్ట్ నైట్ కోసం పువ్వులతో ముస్తాబు చేస్తున్నారు. మిగతా గదుల నిండా బంధువులు. అప్పుడే గుర్తొచ్చింది పైన రూమ్ ఖాళీగా ఉంది కదా అని. వెంటనే పైన గదిలోకి తీసుకెళ్ళింది. దుపట్టా తీసి పక్కన పడేసి చోళీ హుక్సుల కోసం తిప్పలు పడుతుండగా ఎవరో మంచం మీద పడుకున్నట్టు కనిపించింది. గుండె ఆగినట్టయి అక్కడెవరూ ఉన్నారే అని అరిచినట్టు చెప్పింది శ్రీజ. అవునా అన్నట్టు చూసింది పల్లవి. మా అన్నయ్యే, శౌర్య. వాడు ఇందాకే ఊరి నుంచి వచ్చి ఇక్కడ పడుకున్నట్టున్నాడు. మరెలా ఇప్పుడు అన్నట్టు చూసింది శ్రీజ. వాడు గాఢ నిద్రలో ఉన్నాడే, లేపితే అంతే శివతాండవమే. వాడు కుంభకర్ణుడు తమ్ముడులాంటోడు. ఇప్పుడప్పుడే లేవడు, త్వరగా కాని. శ్రీజ మొహమాటంగా చూస్తూ ఉండడంతో అయినా ఈ కెట్టెనుందిగా అంటూ కెట్టెన్ లాగింది పల్లవి. తెల్లగా ఉల్లి పొరంత పల్చగా ఉంది ఆ కెట్టెన్. ఆ కెట్టెన్ల నుంచి చూస్తే ఆ మంచం ఎక్కడో వేరే ఊర్లో ఉన్నట్టుగా ఉంది. కిందందరూ గొడవ పెడుతుండడంతో త్వరగా కాని అని చెప్పేసి వెళ్ళిపోయింది పల్లవి. హడావిడిగా ఒక్కొక్కటి తీయడం మొదలుపెట్టింది శ్రీజ. పొరలప్పుడే వలిచిన మొక్కజొన్న కంకెల మిలమిల్లాడుతున్న ఒంటిపై ఏవో చూపులు ముళ్ళలా గుచ్చుకున్నట్టు అనిపించడంతో గిర్రును వెనక్కి తిరిగి చూసింది. గాఢ నిద్రలో ఉన్నాడతను. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది. అందం పరదా వెనక అల్లరి చేస్తూ ఉంటే అతని కనురెప్పలు మాత్రం కళ్ళని ఎంతసేపు కాపు కాస్తాయి. రవికాంచని స్థలాన్ని, స్తనద్వయాన్ని కాంతి స్పృశించగానే లోపలి ఉడుకు స్వేద బిందువులుగా మారి ఒంటిని అలంకరించాయి. ఏదో సుందరమైన మజిలీని వెతుకుతున్నట్టుగా జాలువారుతున్న స్వేదాన్ని వెంబడించిన అతని చూపులు నడుము వంపు చంద్రవంకలో చిక్కి అల్లల్లాడాయి. ఈసారి మొహాన్ని అంబరానికి పెంచుతూ లేత కనకాంబరం రంగు ఆమె ఒంటిని అదుముకుంది. ఆపై ముస్తాబుకి సమయాన్ని నిలువటద్దానికి కరువిచ్చింది. పాపిడి బొట్టు నుంచి కాలెందల వరకు అందాన్ని నింపేసి మువ్వల కాళ్ళు గళ్ళుగళ్ళుమంటూ బయటకు పరుగులు పెట్టాయి.
ఆ అందాన్ని వెతుక్కుంటూ వెనకే పరుగు తీశాడు శౌర్య. ఎవరో పెళ్లి కొడుకు తరపు అమ్మాయి వస్తుంటే ట్రైన్లో పరిచయం అయింది శౌర్యకి. తన్ని రకరకాలుగా ఇబ్బంది పెడుతుంటే ఆ అమ్మాయి నుంచి తప్పించుకోవడానికి చీకటిగా ఉన్న ఆ గదిలోకి దూరాడు. ఈలోగా ఏవో మాటలు వినిపించడంతో మంచం మీదకు పడి నిద్రపోతున్నట్టుగా నటించాడు. చాలాసేపు వెతిగా కనిపించింది శ్రీజ. చుక్కల జింకల నిలబడిన చోట క్షణం నిలబడకుండా పరుగులు తీస్తోంది. ఆమె వెనకే అడుగులు వేశాడు శౌర్య. అప్పుడే శౌర్యం చూసిన పల్లవి, ఏరా నిద్రలేచావా అంటూ దగ్గరకొచ్చి శ్రీజకు పరిచయం చేసింది. మా అన్నయ్యే, పెదనాన్న వాళ్ళ అబ్బాయి. చాలాసార్లు శౌర్య గురించి చెప్పింది. చెప్పినప్పుడు ఎక్కువైంది అనుకుంది, కానీ చూశాక తక్కువే అనిపించింది. ట్రిమ్మింగ్ చేసిన షేవ్తో హిందీ సీరియల్లో హీరోలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. పైగా వేసింది బ్లాక్ సూట్, హుందాగా ఉన్నాడు. అతను ఆమె వెనకే వస్తుండడాన్ని గమనించి ఏదో చూసి జెంటల్గా ఉన్నాడు అనుకున్నాను, కానీ చాలా ఆకలిగా ఉన్నాడు అనుకుంటూ, హే మిస్టర్, ఎందుకు నా వెనకే వస్తున్నావు? పెదాల్ని కోపంతో బిగించింది. హే మిస్, నువ్వెందుకు నా ముందే నడుస్తున్నావు? అంతే ధీటుగా బదిలిచ్చాడు శౌర్య. ఏంటి స్మార్ట్గా మాట్లాడుతున్నా అనుకుంటున్నావా? నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు అంటూ ఉండగానే మండపంలో ఆర్కెస్ట్రా స్టార్ట్ అయింది. శ్రీజకు మ్యాచ్ అయ్యేలా ఓ సాంగ్. ఆడవారి మాటలకు అద్దాలే వేరులే, అద్దాలే వేరులే, అద్దాలే వేరులే. ఆ పాటను తానే పాడుతున్నట్టుగా రొమాంటిక్గా చూశాడు శౌర్య. ఏంటి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావా? నేనెవరో తెలుసా? నొసలు ఎగరేసింది శ్రీజ. ఇంతలో అతని ఫోన్ రింగ్ అయింది. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఎవరు ఫోన్ చేశారో తెలియదు, కానీ కరెక్ట్ టైంకి ఫోన్ చేశారనుకుని శౌర్య ఫోన్ లిఫ్ట్ చేయలేదు. శ్రీజ కోపం ఇంకా పెరిగిపోయింది. అసలు ఏమనుకుంటున్నావు? నువ్వేమైనా అందగాడు అనుకుంటున్నావా? ఈసారి శ్రీజ ఫోన్ పాడడం మొదలుపెట్టింది. ఓ సక్కనోడా, దాడి చేసినావే దడదడ. శ్రీజ విసుక్కుంటూ ఫోన్ ఆఫ్ చేసి, అయినా ఇంతమందిలో ఒక అమ్మాయిని ఇలా ఫాలో అవ్వడం అస్సలు పద్ధతి కాదు అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇంతమందిలో వద్దని చెప్పిందా, లేక ఒంటరిగా ఉన్నప్పుడు కలవమని హింట్ ఇచ్చిందా? పైగా ఆడవారి మాటలకు అర్థాలే వేరని సాంగ్ కూడా రావడంతో ఆలోచనలో పడ్డాడు శౌర్య. నేనేం కావాలని వెంటపడట్లేదు, నీ చెవి జుంకి జారి పడిపోయింది, అది ఇద్దామని చేతిలో ఉన్న జుంకీ చూపిస్తూ చెప్పాడు శౌర్య. చెవులు తడుముకుని చూసింది. అరే ఇది నాదే, థ్యాంక్స్. జుంకీ తీసుకొని చెవులకు పెట్టుకుంటూ సారీ అన్నట్టుగా చూసింది. ఇంతకీ ఇది ఎక్కడ దొరికింది? మండపంలోనా? కాదండి, ఆ రూమ్లో. మాట జారాడు. చెప్పకూడదనుకుంటూనే చెప్పేశానే అని నాలుగు కచ్చుకున్నాడు. ఆ రూమ్లోనా? దీర్ఘం తీస్తూ, అక్కడ పడుకున్నది మీరేనా అని అడిగింది అనుమానంగా. దొరికేసిన దొంగల అవునన్నట్టుగా తలాడించాడు. అతన్ని ఎలా ఫేస్ చేయాలో తెలియక వెంటనే వెనక్కి తిరిగింది. అంతా చూసేశారా అని అడగాలనుంది, కానీ సిగ్గుతో మాట పడిపోయింది శ్రీజకి. నేనంతా ఏం చూడలేదండి, నడుం మీద పుట్టుమచ్చ, మీ కుడభుజం మీద. ఇంకా ఏదో చెప్పబోతుండగా ఎర్రగా మారిన కళ్ళతో కోపంగా చూసింది. ష్, ఎవరైనా వింటారు, మనసులో ఉంచుకోండి. ఇదేమైనా కొత్త సినిమానా చూసి రివ్యూ ఇవ్వడానికి? ముందు పల్లవిని అనాలి. అసలు ఏ రూము లేనట్టు ఆ రూమ్కి తీసుకెళ్ళింది అంటూ విసుక్కుంటూ వెళ్ళిపోయింది శ్రీజ. అందరమ్మాయిల్లాగే కొంచెం దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూసింది శౌర్య వైపు. ఈసారి ఎవరి ఫోనో తెలియదు, కానీ పాట మాత్రం వచ్చింది. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కథల కోసం మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.